ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయం నా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని వాగ్దానాన్ని చూద్దాం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయము 16వ లేఖనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ లేఖనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడుతున్న ప్రతి వారికి ఆయన సహాయము చేయును కాక. అవును, ఈ లోకములో దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవ మానవుడుగా వచ్చి తాను సర్వలోక ప్రజల యొక్క శ్రమలన్నిటి విషయంలోనూ పాపము విషయంలో శోధింపబడ్డాడు. కనుకనే ఈ లోకములో ఎవరైతే తన బిడ్డలు తను నమ్మినటువంటి విశ్వాసులందరూ కూడా శోధింపబడు ప్రతి ఒక్కరిని ఆ దేవుడే ఇట్టి వారికి సహాయము చేస్తాడట. ఖచ్చితంగా చేస్తాడు. మరి సహాయము కొరకు ఎందరైతే ఈ దినమున ఎదురు చూస్తున్నారో ఈ వాగ్దానమును బట్టి మీరందరూ కూడా ఇప్పుడే ప్రార్థన చేసుకుంటాం. కళ్ళ ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు ఎనలేని కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఈ లోకములో సర్వ లోక ప్రజల విషయమై వారి శ్రమల విషయంలోనూ పాపం విషయంలోనూ మీరు ఎంతగానో శోధింపబడ్డారు నాయనా. ఇట్టి వారి యొక్క మీ యందు ఎవరైతే స్థిరమైన వారుగా ఉన్నారో, నీ యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచి ఉన్నారో అట్టి వారి శ్రమలన్నిటిలో కూడా మీరే సహాయము చేస్తానని ఈ దినమును వాగ్దానం ఇస్తున్నావు. వారి శోధనలన్నిటిలో నిన్ను సహాయము చేస్తాను అంటున్నావు. ప్రభా, ఇట్టి సహాయమును ఈ దినమున మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఎవరైతే అడుగుతున్నారో అటు వారందరికీ సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ నాయన, ఛానల్ వీక్షించుచున్న వారిని, వినుచున్న వారిని, వినలేకపోతున్న వారిని కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి అటు సహాయమును చేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.